ఖమ్మం జిల్లాలోని వనంవారి కృష్ణాపురంలో ప్రభుత్వ అధికారులను బాధించారు. బంధించినట్టుగా తెలుస్తుంది. మహిళా పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయం భవనంలో బంధించి తాళం వేశారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి ఇల్లు కేటాయించాలి కానీ ప్రభుత్వ ఉద్యోగులు పొలాలు ఉన్న వారికి ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. తొలగించి గవర్నమెంట్ ఉద్యోగులకి, ఇండ్లున్న వాళ్ళకి, పొలాలు ఉన్న వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి ఎంపిక చేశారు. కృష్ణాపురం గ్రామ పంచాయతీకి తాళం వేసినాం. అసలు అధికారులు వచ్చి ఆ కమిటీ వాళ్ళు వస్తేనే ఇందిరమ్మ కమిటీ వాళ్ళు తాళం చేస్తాం. పంచాయతీ సెక్రటరీ అసలు మేము అట్టుంటమే ఎన్ని రోజులైనా అట్టుంటమే అంతే. మేమైతే తాళాలు తీయం, ఏమి తీయం. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు అద్దె కొంటున్నా కూడా ఎంతమంది ఉన్నారు, అంతమంది ఆడవాళ్ళు వాళ్ళు కూడా రావాలి. ఖమ్మం జిల్లాలో వనంవారి కృష్ణాపురంలో ప్రభుత్వాధికారులను బంధించారు. ఇందిరమ్మ ఇల్లు పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయం భవనంలో బంధించి తాళం వేశారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించినట్టుగా అక్కడ ప్రజలైతే వాపోతున్నారు. మరి దానికి సంబంధించిన అప్డేట్. వెరీ గుడ్ మార్నింగ్. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో మరోసారి అయితే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలపై సామాన్య ప్రజల్లో ఆగ్రహవేశాలు అయితే పొంగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇల్లు పథకం ఇప్పుడు అక్కడ ఊహించని తలకిందుల పరిస్థితులు అయితే దారితీసింది అని చెప్పొచ్చు. మొత్తంగా ఏదైతే ముదిగొండ మండలంలోని కృష్ణాపురం గ్రామంలో మనకి ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి పంచాయతీ కార్యదర్శిని కూడా ఇళ్ల ఎంపిక అధికారంతో కలిసి మొత్తం కార్యాలయంలో లోపల మొత్తం నిర్బంధించినటువంటి ఘటన చోటు చేసుకుందని మాత్రం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు పథకం అమల్లో తీవ్రమైనటువంటి అవకతవకలు జరిగాయని ఆరోపణలతో అయితే గ్రామస్తుల ఆందోళన అయితే ఊపందుకుంది. అసలు విషయం ఏంటంటే ఆ గుడిసెల్లో నివసిస్తున్నటువంటి నిరుపేదలు అటు వృద్ధులు చిన్నపిల్లలతో ఉండే అసలైన లబ్ధిదారులు కాకుండా పొలాలు ఉన్న వారికి, అటువైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి, అనర్హులకు కూడా అర్హులుగా భావించి వారికి ఇల్లు కేటాయిస్తున్నారని చెప్పి మాత్రం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. 7 ఏళ్ల నుండి కూడా గుడిసెల్లో ఉంటున్నా వర్షం పెడితే లోపలే నీళ్లు వస్తున్నప్పటికీ ఎంత ప్రయత్నం పేర్లను మాత్రం తీసుకోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 2 ఎకరాలు ఉన్న వారికి ఇల్లు ఇచ్చారు. మరోవైపు ఇది ఎంతవరకు న్యాయం అని కూడా వాళ్ళు నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇల్లు ఇవ్వాలి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కావాలని చెప్పి ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నప్పటికీ, స్థానిక నాయకులను అడిగినప్పటికీ, అధికారులను మొరపెట్టుకున్నప్పటికీ అసలు లెక్క చేయట్లేదని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శిని అక్కడే నిలిపివేశాం అంటూ కూడా మాకు న్యాయం చేయాలంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే గ్రామ పంచాయతీ కార్యాలయానికి గ్రామస్తులు తాళం వేశారు. కార్యదర్శిని కూడా ఇండ్ల ఎంపికకు సంబంధించినటువంటి అధికారులను కార్యాలయంలో నుంచి అటు బయటకు రానివ్వకుండా కూడా నిర్బంధించారు. ఇది న్యాయం చేయాలనే పోరాటం కానీ ఎటువంటి వ్యక్తిగతమైనది కాదు. ఇటు స్థానిక అధికారులు, స్థానిక మంత్రులకు దీనిపైన దృష్టి సారించాలి, మాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది యథార్థంగా చూస్తే నిబంధనల ప్రకారం అర్హులైన ఉన్న వారికి కూడా కాకుండా అసలు అర్హత లేని వారికి ఇల్లు కేటాయించామంటే ఇది ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అంశమే అనిపిస్తుంది. అయితే ఏదైతే మొత్తంగా ఈ అధికారులు ఎటువంటి అధికారిక ప్రశ్న రాలేదు వారి దగ్గర నుంచి కూడా, అయినా గ్రామస్తులు మాత్రం ఆందోళన కొనసాగిస్తే పోలీసులు బలగాలు వచ్చి పరిస్థితిని మాత్రం సమీక్షిస్తున్నారు. అయితే ఇక్కడ
ప్రజలు తమకు న్యాయం జరిగే వరకు ఆ కార్యాలయం తాళం చేయమని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. ఇక ప్రభుత్వం శ్రద్ధ ఇప్పుడు చూడాల్సిన శ్రద్ధ మాత్రం పెట్టాల్సిన అవసరం ఉంది. అర్హులైనటువంటి వారికి ఇల్లు మంజూరు చేసే దిశగా వారు చర్యలు చేపడతారా, లేదంటే గ్రామస్తుల ఆవేదనకి స్పందన ఎలా ఉంటుందని కూడా అలాగే అయితే వేచి చూడాలి భారతి. రైట్ శ్రీనివాస్, ఇప్పుడు బంధించిన కారణంగా దీనికి సంబంధించి పై అధికారులు ఏమైనా స్పందించారా? స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే సంబంధిత శాఖ అధికారులు కూడా దీని దృష్టి సారించారు. మరోవైపు మంత్రుల దృష్టి కూడా పోయినట్లుగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాని నేపథ్యంలో ఎవరైతే నిష్పక్షపాతంగా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వారికి ఇల్లు మంజూరు అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ గృహాలను వారికి పేదలకి అందే విధంగా అన్ని చర్యలు చేపడతామని కూడా అధికారులు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన చర్యలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అటువైపు మంత్రులు కూడా దీనిపై దృష్టి సారించారు. పొంగులేటి శ్రీనివాస్ అయితే అటు ఉప ముఖ్యమంత్రి కూడా వారి దృష్టికి పోయినట్టు తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వారి దృష్టికి తీసుకెళ్లినట్టు అయితే నిష్పక్షపాతంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మొత్తంగా అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే స్థానికంగా అయితే మాత్రం దీనిపై ఒక స్పష్టత వచ్చేంత వరకు విరమించేది లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు ఒక స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, నాకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి మాత్రం ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై కొంత అధికారులు దృష్టి సారించిన విషయంలో మొత్తంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ విషయం కూడా ఒక చర్చనీయాంశం అయింది. దీనికి ఎలా ముందస్తు చర్యలు ఎలా ఉండబోతున్నాయని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనర్హులైన వారికి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఏదైతే నాయకత్వంలో ఉన్నటువంటి వారి కార్యకర్తలకే ఈ యొక్క గృహాలు మంజూరు చేస్తున్నారు. అర్హులైన వారికి పేదవారికి కడు పేదవారికి కూడా ఇల్లును ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే పైన ఈ యొక్క గృహాలు మంజూరు చేస్తున్నారని మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. మనకి రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.